దారుణమైనటువంటి అప్పుల బాధలు, వడ్డీల బాధలు, వేధింపులు, ధన నష్టం, అలాగే దుఃఖము, దారిద్ర్యము, ఈతి బాధలు ఉన్నటువంటి వారు ఈ సంవత్సర కాలములో మహోన్నతమైనటువంటి మహాపర్వదినం వస్తుంది, మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయములో రాత్రి 11:44 నుండి 12:55 మధ్య కాలములో పార్థివ శివలింగం, మట్టితో చేసినటువంటి శివలింగానికి ఈ యొక్క శివలింగాన్ని ఈ విధంగా శివలింగం తయారు చేసుకొని ఈ యొక్క శివలింగానికి సుగంధ జలాలతో స్వర్ణాకర్షణ భైరవ మంత్రము, ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహీ వస్య వస్య కురు కురు స్వాహ అంటూ ఈ యొక్క శివలింగానికి సుగంధ జలాలతో అభిషేకం చేయండి. 11 మాలలు జపం చేయండి. ఆ యొక్క స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయడానికి ముందు మీరు ఓం నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రం ఒక మాల జపం చేస్తూ అభిషేకం చేయండి. ఈ యొక్క లింగోద్భవ కాల పుణ్యకాలములో ఈ విధమైనటువంటి అభిషేకాన్ని పార్థివ శివలింగానికి చేయడం ద్వారా, ఈ యొక్క స్వామివారి యొక్క మహామంత్రం జపం చేయడం ద్వారా అతి శీఘ్రంగా ఈ యొక్క రుణ విముక్తి, ఈతి బాధల నుండి విముక్తి, ధన వృద్ధి, ధాన్య వృద్ధి కలుగుతుంది. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శుభం భవతు.